హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఇండోర్లో పెంచుకుంటున్న మొక్కల కోసం పాటింగ్ మిక్స్ అనేది ఎలా కలుపుకోవాలనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అయితే మనకొకరు కామెంట్ పెట్టారండి, ఇండోర్ ప్లాంట్స్కి పాటింగ్ మిక్స్ సాయిల్ మిక్స్ ఎలా కలపాలి వీడియో చేయండి అనేసి. అందుకని చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలియని వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ అవుతుందండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను కోకోపీట్ మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఈ పాటింగ్ మిక్స్ కోసం చాలా బాగా వచ్చింది. 1 కేజీ పెట్టానమాట. చూడండి, చూపిస్తాను. ఇదేనండి అది. అయితే ఫస్ట్ మనం కోకోపీట్ని నానబెట్టాలండి. నానబెడితే ఏమవుతుందంటే అది కొంచెం ఎక్కువగా లూజ్గా తయారవుతుంది. దాన్ని మళ్ళీ ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మనం పాటింగ్ మిక్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను పాటింగ్ మిక్స్ కోసం కోకోపీటు, అలాగే కౌడంగ్ మెన్యూరు, వర్మిక్లేటు, అలాగే పర్లైట్ తీసుకుంటున్నానండి. ఈ పాట్తో నేను కోకోపీట్ 3 పాట్స్ తీసుకున్నాను. వర్మిక్లేట్ ఏమో హాఫ్ పాట్ తీసుకున్నాను అనమాట. కౌడంగ్ మెన్యూర్ 1 పాట్ తీసుకున్నాను. అలాగే పర్లైట్ ఏమో 1 పాట్ తీసుకున్నాను. ఒకవేళ కౌడంగ్ మెన్యూర్ మాకు దొరకదు అనుకుంటే వర్మి కంపోస్ట్ తీసుకొచ్చండి. వర్మి కంపోస్ట్ చాలా బాగుంటుంది. అయితే కౌడంగ్ మెన్యూర్ కూడా బాగా పాతది తీసుకోవాలండి. 1 ఇయర్ ఓల్డ్ తీసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పాటింగ్ మిక్స్ అనేది కలుపుకుంటే కనుక మన ఇండోర్లో మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయండి. చాలా బాగుంటాయి మొక్కలు అనేవి. చూపిస్తున్నాను కదా, ఈ పాట్తో 3 పాట్స్ కోకోపీట్ తీసుకున్నాను. అంటే 70% కోకోపీట్ తీసుకున్నానండి. అలాగే 10% కౌడంగ్ మెన్యూర్ తీసుకున్నాను. 10% ఏమో పర్లైట్ తీసుకున్నాను. 10% వర్మిక్లేట్ తీసుకున్నాను. కౌడంగ్ మెన్యూరు దొరకని వాళ్ళు వర్మి కంపోస్ట్ తీసుకొచ్చండి. బాగుంటుంది. వర్మి కంపోస్ట్ కూడా చాలా బాగుంటుంది మొక్కల గ్రోత్ అనేది. నేను కొంచెం ఉంటే వేసాను. అలాగే బోన్ మీల్ కూడా ఉంటే కొంచెం ఒక గుప్పిడంతా కలుపుకోండి. ఎందుకంటే బోన్ మీల్ కలపడం వల్ల మొక్కలకి గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. స్లోగా ఫర్టిలైజేషన్ అవుతుంది సాయిల్ అనేది. దానివల్ల మొక్కలకి గ్రోత్ బాగుంటుంది. మంచిగా పక్క నుంచి చిగుర్లు వస్తాయి. చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇండోర్ ప్లాంట్స్ కోసం సాయిల్ మిక్స్ అనేది పాటింగ్ మిక్స్ కలుపుకోండి. చాలా బాగుంటుందన్నమాట. అయితే నేను ఒక ప్లాంట్ని ఎలా ప్లాంటేషన్ చేయాలనేది కూడా చేసి చూపిస్తాను ఈ వీడియోలో. దగ్గర కొమ్మలతో పెట్టిన జీజీ ప్లాంట్స్ ఉన్నాయండి. అవి నేను ఇప్పుడు రీపాట్ చేస్తానన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఇవి అవి చూడండి. లీవ్స్ కూడా బాగా నాటుకుంటాయండి. జీజీ ప్లాంట్ కొమ్మలు ఆకులు పెట్టేసిన చూడండి, చిన్న బల్బ్స్ లాగా వచ్చాయి కదా, అందులో నుంచి రూట్స్ వచ్చాయి. అందులో నుంచి మళ్ళీ కొత్తగా కొమ్మలు వస్తాయి అన్నమాట. నేను ఇవి చిన్న కొమ్మలు పెట్టాను, కానీ చూడండి ఎంత హెల్దీగా గ్రోత్ అయ్యాయో. ఇవి బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అండి. జీజీ ప్లాంట్ అనేది లో లైట్లో కూడా ఈజీగా గ్రో అవుతుంది. ఏంటంటే ఇటువంటి ప్లాంట్స్కి మనం లూజ్గా ఉండే సాయిల్ అనేది ఇవ్వాలండి. పోరస్గా ఉండాలన్నమాట సాయిల్ ఎప్పుడు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.